గైస్ గుడ్ మార్నింగ్. సో ఈరోజు 7:30 దాటిందన్నమాట. ప్రజెంట్ ఇండియా టైంలో 11 దాటింది. ఇంకా బాక్సులు పెట్టినా కనిపిస్తున్నాయా? ఇక కర్రీ వేడి చేస్తున్నా, బాక్సులు పెట్టిన అన్నం వెళ్ళాలిగా. ఇప్పటికే లేట్ అయింది. కర్రీ కొంచెం వేడి చేస్తున్నా ఎందుకంటే నైట్ అంటింది. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం సేమ్ మళ్ళీ రిపీట్ మిల్లెట్సే. సో బాగా పనికొస్తున్నాయి అన్నమాట. ముస్లి కింద పడ్డాయి. చూడండి, ముస్లి అంటే ఇలా ఉంటుంది. ఫ్రిడ్జ్లో మిల్క్ కూడా అయిపోయినట్టున్నది, కొంచెమే ఉన్నాయి మిల్క్. కర్రీ కలిపెట్టా. అది మరి ఎక్కడ ఉందో అక్కడ పెట్టేద్దాం. కమాన్, డన్. కర్రీ ఏమైంది? కర్రీ వేడైంది. ఇది వేడి కావట్లేదు. సరే, మేము తినేలోపు ఇది వేడి అవుతుంది. ఏం కర్రీ గెస్ చేయండి. యాక్చువల్లీ ముస్లి బాగుంది. నాకు మా బ్రో చెప్పాడు బాగుంటుందని. సో ఫస్ట్ డే అసలు తిందామని ఎట్టుంటుంది అని అనుకున్నాం, కానీ డైలీ ఇదే అవుతుంది. సో ఇప్పటివరకు బ్రేక్ఫాస్ట్ వేరేది ఏం చేయలేదు, మొత్తం ఇదే తింటున్నాం. ఇలా కలుపుకొని తినడమే, ఫాస్ట్గా అయిపోతుంది, ఇన్స్టాంట్. బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. హెల్త్కు చాలా మంచిది, ప్లస్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది, మళ్ళీ తొందరగా వెంటనే ఆకలి అవుతుంది. ఓకే, కలుద్దాం. గైస్, ఆఫీస్కి స్టార్ట్ అయినాం. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే తెలుసా, చాలామంది సైకిల్స్ వాడతారు అండ్ కార్స్, నో బైక్స్. ఇక్కడ ఏంటంటే సైకిల్స్కి సపరేట్గా రోడ్డు ఉంటుంది అన్నమాట. ఆ రోడ్లోనే పోయి వెళ్ళాలి, లేకపోతే అసలు ఒప్పుకోరు. రూల్ ఈజ్ రూల్. రోడ్డు చూపిస్తా. ఇంకో ఇదే రోడ్డు, అది మెయిన్ రోడ్ అన్నమాట, ఇది సైడ్ రోడ్డు. సో ఇలానే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే సైకిల్స్కి బెల్ట్స్ ఉంటాయి కదా, అవి ఎవరు వాడరు. కార్స్కి హారన్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఎవరు వాడరు. సో చాలా పేషెంట్స్ అంటే చాలా పేషెంట్స్గా ఉంటారు. సో అదన్నమాట. ఓకే, బాయ్ బాయ్. ఇప్పుడు మేము మెయిన్ రోడ్ మీద ఉన్నాం. ఇప్పుడు ఇది తీసుకోవాలి, అది సిటీ బస్ అదనమాట. ఇక్కడ ఏంటంటే రైట్ సైడ్ వెళ్ళాలి, మన దగ్గర లెఫ్ట్ సైడ్, ఇక్కడ రైట్ సైడ్. అది చూడండి ఎండ ఎలా కొడుతుందో. మొత్తానికి అయితే స్టార్ట్ అయినాం ఆఫీస్కి. ఈరోజు లేట్ అయింది కొంచెం. పాపం ఆఫీస్ వాళ్ళు కూడా కొంచెం లేట్గా వస్తే బాగుండు. వాళ్ళు తొందరగా వచ్చి మేము లేట్గా పోతే బాగోదు. అది నైట్ కొంచెం లేట్ అయింది, అందుకే కొద్దిగా లేవడానికి లేట్ అయింది. ఇక్కడ గుడ్ థింగ్ ఏంటో తెలుసా, ఎదుటిలో మనకు తెలిసినా తెలియకపోయినా వాళ్ళు వచ్చి హాయ్ చెప్పి స్మైల్ ఇచ్చిపోతారు. సో అది గుడ్ కల్చర్ అన్నమాట. ఆఫీస్లో అయినా రోడ్డు మీద ఎక్కడైనా కనిపిస్తే చాలు
వాళ్ళు నీకు తెలియకపోయి హాయ్ చెప్తారు. అదే మన ఇండియాలో అయితే ఆడు తెలిసిన అప్పుడప్పుడు పలకరియుడు, స్మైల్ కూడా ఇయ్యాడు కనీసం. అదేందో మరి ఇంత కల్చర్ బాగుంది ఇక్కడ. ఇక మన దగ్గర పెద్ద పెద్ద సిగ్నల్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఇగో ఇలాంటి సిగ్నల్స్ ఉంటాయి, ఆగాలన్నమాట మనం. గాయస్, ఒకప్పుడు మన ఫ్రెండ్స్ వేరే కంట్రీలో ఉంటే ఇండియాలో ఉండి మనం అరే వాడు కాల్ చేసినప్పుడైనా మనం కాల్ చేసినప్పుడైనా అరే అక్కడ టైం ఎంత అవుతుందిరా అని ఎగ్జైటింగ్గా అడిగేటం. బట్ ఇప్పుడు నన్ను వేరే వాళ్ళు అడుగుతున్నారు. సంవాట్ బెటర్ కదా. అలాంటి డేస్ వచ్చినాయి. ఓకే, సమ్టైమ్స్ హార్డ్ వర్క్ అండ్ లక్ కూడా ఉండాలనుకో. ఇక్కడ కల్చర్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వెళ్తున్నావు, నీ ముంగట కూడా ఎదురైండు, అప్పుడు జనరల్గా మన దగ్గర అయితే ఏం చేస్తాం, ఎవడో మనకి వెళ్ళిపోదాం అన్నట్టు ఉంటాం కదా. కానీ ఇక్కడ అలా కాదు. వానికి నువ్వు ఎదురైనా నువ్వు వానికి ఎదురైనా ఏం చేస్తారంటే హాయ్ చెప్పి స్మైల్ ఇస్తారు. ఇంకొంచెం టైం ఉంటే హౌ ఆర్ యూ సంథింగ్ కూడా కాన్వర్జేషన్ బిల్డ్ చేస్తారు. అది చాలా బాగా అనిపించింది నాకైతే, బాగుంది. అవి మన ఇండియాలో కూడా ఇలా ఉంటే బాగుంటుంది. జస్ట్ స్మైల్ హాయ్ చాలు కదా. మళ్ళీ అండ్ రెస్పెక్ట్ కూడా చాలా ఇస్తారు ప్రతి ఒక్కరికి, గుడ్ థింగ్ అన్నమాట. ట్రైన్ వెళ్తుంది పక్కన నుండి, ఇదే ట్రైన్ చూడండి. యాక్చువల్లీ రైల్వే స్టేషన్ పక్కనే ఉంది అది. హలో ఫ్రెండ్స్, ఇప్పుడే అయిపోయిందన్నమాట ఆఫీసు. వెళ్తున్నాం రూమ్కి వెళ్ళి గ్రోసరీ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవాలి. అది బుహ సో అది కష్టపడుతున్నాం. హైట్ ఉన్నది సైకిల్ తొక్కడానికి, మెల్లగానే తొక్కుతున్నా బ్రో. మొత్తానికైతే కొంచెం ఎక్సర్సైజ్ అవుతుంది సైకిల్ తొక్కడం వల్ల. పర్లేదు, సైకిల్స్ బాగున్నాయి. రైల్వే స్టేషన్ ఉంది, రైల్వే ట్రాక్. ఈ రైల్వే స్టేషన్ కానుకొనే బస్ స్టాండ్ ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, కొత్త రోడ్డు పట్టుకొని ఎటేటో పోతున్నాం. పక్కన లేట్ ఉంది, అగో పూలు చూసావా అలా ఉన్నాయి పక్కనే. ఆ గ్రీనరీ చూడండి, అంత రేకుల చెట్లా ఉంటుంది అంతా. ఇవి చూడండి ఎంత గ్రీనరీ ఉందో. చెప్పు బ్రో, ఈ రోడ్డు బాగుంది, నాకు నచ్చింది. పూలు బాగుంటుంది వెచ్చదనంగా. చూద్దాం, బాగానే ఉంది. చూడండి ఎంత బాగుంది, వ్యూ బాగుంది. రోజు కొత్త కొత్త రోడ్డు నుండి పోతున్నాం వస్తున్నాం. సర్లే పోయి ఎడుకోవడానికి అది ఇక్కడ ఇది ఉంది బ్రో. ఇదే కదా మనం వచ్చిన గ్రోసరీ మార్కెట్. ఇక మార్కెట్కి వచ్చినాం. మార్కెట్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మార్కెట్ అంటే సేమ్ మన డిమార్ట్ లాగా ఉంటుంది, ఇక్కడ పెద్ద ఉంటుంది. సో కొత్త కొత్త రూట్లు, కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాం, అన్నీ తిరుగుతున్నాం. అది రూటు. ఇందాక చూపించిన కాలువ అది ఎంత పెద్ద ఉన్నో చూడండి. అటు మెయిన్ రోడ్కి వచ్చినాం. ప్రతి ఇంటికి బయట ఒక షెడ్ ఉంటుంది. ఆ షెడ్ కింద ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్కి మినిమం 4 చైర్లు ఉంటాయి. కథం సిట్టింగ్ తిరిగా నైట్ వేసి. అండర్ బ్రిడ్జ్ యో హనీ సింగర్ రైటా అదే
మొత్తానికైతే పే చేసినాం. సిమ్ తీసుకున్నాం, లైకా సిమ్. నెట్ కావాలంటే ఇది లోకల్ సిమ్ తీసుకున్నాం. ఎగ్స్ కొన్నాం, బనానా కొన్నాం, చికెన్. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్, రేపు కలుద్దాం.